అంటే నాకు ఉన్న అనుమానం ఏంటంటే నేషనల్ అవార్డ్స్ అట్లా సస్పెండ్ చేయొచ్చా, అట్లా సస్పెండ్ చేస్తారా? ఇంతకు ముందు అట్లాంటి ఏమన్నా అట్లా చేస్తే మరి ఇంత ముందు పేరు చెప్పాను కానీ మీరు సస్పెండ్ చేశారనుకోండి, మరి ఇంత ముందు కేసు అయ్యి బుక్ అయ్యి జైలుకే మొత్తం అయిన వాళ్ళు అవార్డు ఇచ్చారు, మరి అది గుర్తుపెట్టుకోవాలి. క్రిమినల్ అంటే కేసులు ఉన్న వాళ్ళ ఎవరికి మీరు అవార్డ్స్ ఇవ్వలేదా? కాదు, ఇచ్చారు కానీ మన పేరు చెప్పొద్దు. మళ్ళీ పేరు చెప్తే ఇది మళ్ళీ ఇంకో వస్తుంది అక్కడ, ఎందుకంటే చర్చ మన మీద వస్తుంది. నేను ఏమంటున్నా అంటే ఈరోజు జానీ మాస్టర్ మీరు క్యాన్సిల్ చేస్తున్నారు ఓకే, కానీ క్రిమినల్ కేసులు బుక్ అయిన వాళ్ళకి ఏమైనా అవార్డు ఇచ్చినట్టుంటే వాళ్ళు రిటర్న్ తీసుకుంటారా అని నా క్వశ్చన్. వాళ్ళు రిటర్న్ తీసుకోవాలి. ఈరోజు తీసుకోలేదంటే మీరు వివక్షత చూపెడుతున్నారు అనేది ఇక్కడ ప్రజల్లో వెళ్తుంది. కానీ దాన్ని ఒకసారి దృష్టిలో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుందేమో, ఎందుకంటే అదే సినిమా కూడా మన సినిమా కాదు, తమిళనాడు సినిమా. తమిళనాడు గవర్నమెంట్ డిక్లేర్ చేయాలి. మళ్ళీ తమిళనాడు గవర్నమెంట్ కొంత ఏం చేస్తో చూద్దాం. అంటే వాళ్ళు కూడా కొంత మాట్లాడాలి దీని మీద, ఎందుకంటే తమిళనాడు గవర్నమెంట్ కూడా మాట్లాడాలి దీని మీద. తమిళ ఫిలిం ఛాంబర్ మాట్లాడాలి. అవును, తమిళ ఫిలిం ఛాంబర్ అయినా తమిళనాడు గవర్నమెంట్ చేతిలో ఉంటుందిగా, అక్కడ ముఖ్యమంత్రి దానికి బాధ్యత ఉంటుందిగా. ఇక్కడ తెలంగాణ ఎట్లుందో ఆంధ్ర ఎట్లుందో మరి తమిళనాడు వాళ్ళు కూడా కొంచెం ఇన్వాల్వ్ కావాలి. మన ప్రభుత్వం కూడా ఇన్వాల్వ్ కావాల్సిందే దీని మీద. నేను అనేది ఏంటంటే ఈ రోజు మీరు రిటర్న్ తీసుకుంటే రేపు క్రిమినల్ కేసులు బుక్ అయిన వాళ్ళ మీద కూడా అవార్డు రిటర్న్ తీసుకోవాలి. తీసుకోలేదంటే మీరు ఇక వివక్షత చూపెడుతున్నారు అనేది ప్రజల్లో ఒక వాయిస్ వస్తుంది అనేది మాత్రం హెచ్చరిస్తుంది. థ్యాంక్ యూ. కస్తూరి శ్రీనివాస్ గారు డైరెక్టర్, ఫిలిం డైరెక్టర్ కస్తూరి శ్రీనివాస్ గారు ఇక్కడ ఒక నేషనల్ అవార్డు తీసుకున్న వ్యక్తిని అంటే వచ్చిన తర్వాత వెళ్ళబోయే ముందు అది సస్పెండ్ చేశారు. ఆ సస్పెన్షన్కి గల కారణాలు ఓన్లీ ఆరోపణలు మాత్రమే, అంతకు మించి వేరే ఏం లేవు. దీన్ని ఎలా చూడాలి మనం అసలు? 100% ఇది అన్యాయం జరిగినట్టే సార్. ఎందుకనంటే మీరు ఇందాక పెద్దలు చెప్పినట్టు ప్రతి ఒక్కరి మీద ఇండియన్ పీనల్ కోడ్లో ఉన్న 511 సెక్షన్లు ఆరోపణలు ఉంటాయి. అది ఎప్పుడైతే కోర్టు పరిధిలోకి వెళ్ళి ప్రూవ్ అయినాక దాన్ని రిలేటెడ్ దీనిలో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, అప్పుడు ఈ జూరీ కమిటీ ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నది అనే దానిపైన ఆధారపడి ఉంటుంది తప్ప ఒక నేషనల్ అవార్డు అనేది ఏదో బయట ఆరోపణలు వచ్చాయి, మీడియా అంతా ఇలాగా రకరకాలుగా కంప్లైంట్లు ఇస్తున్నారు, ప్లస్ దీనికి సంబంధించింది మాట్లాడుతున్నారు అనే అంశాన్ని మాత్రం తీసుకొని ఒక నేషనల్ అవార్డుని మీకు ప్రస్తుతానికి క్యాన్సిల్ చేస్తున్నాము అని అంటే ఇది 100% అవమానించినట్టే. ఒక కళాకారుని అంటే ఒక చిన్న స్థాయి నుంచి పైకి వచ్చిన ఒక కళాకారుణ్ణి 100% అవమానిస్తున్నట్టే. ఇప్పుడు దీంట్లో ఇదే జానీ మాస్టర్ గారు కనుక ఇప్పుడు నేషనల్ హ్యూమన్ రైట్స్కి అప్లై చేసి మీరు ఏ బేస్ తోటి చేశారు నాకు వివరణ ఇవ్వండి, ఇది క్యారెక్టర్ అసాసినేట్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని తను కనుక రిప్లై అడిగితే ఆ కమిటీ ఏం సమాధానం చెప్తుంది? ఈరోజు జైల్లో ఉన్న వాళ్ళందరూ నేరస్తులు అనేది కాదు కదా, ఎఫ్ఐఆర్లు అయిన వాళ్ళందరిది నేరస్తులు అనేది కాదు కదా. ఎలాంటి సిచ్యువేషన్ దాంట్లో అలాంటి కేసులు అయ్యాయి, తను రిమాండ్లో ఉన్నాడు, బెయిల్ కోర్టు కూడా ఒక నేషనల్ అవార్డు మీద గౌరవంతో కదా తనకు బెయిల్ ఇచ్చింది. లేదా నువ్వు ఆరోపణలు ఉన్నాయి కదా, నీకు అసలు ఎలాంటి అవార్డు ఉన్నా కూడా మీకు బెయిల్ ఇవ్వమని అత్యున్నత న్యాయస్థానం అనలేదే. అంటే మీరు న్యాయస్థానమే బెయిల్ మంజూరు చేసినప్పుడు క్యాన్సిల్ చేయడానికి మీరెవరు? క్యాన్సిల్ చేశారని అంటే మీరు న్యాయస్థానాన్ని మీరు తప్పు పట్టినట్టే కదా. ఈ కమిటీకి మాత్రం ఇందాక అది వాట్ ఎవర్ అది క్యాస్ట్ వైజ్గా చిన్న వాళ్ళ లేదంటే తను ఒక సెలబ్రిటీ బ్యాక్గ్రౌండ్ లేదా అనే రకరకాల ఆరోపణలు ఉండొచ్చు, అది మనకి పర్టికులర్ కాదు. కానీ జానీ మాస్టర్ని నేను 16 సంవత్సరాల స్నేహం, D1 D2 D3 ఎలాంటి కష్టాలు పడేవాడు. నేను మల్లెమాలలో 2.5 years వర్క్ చేశాను తనతోటి. ఆయన ఎంత ఎత్తుకెదిగినా కూడా ఈ రోజు కూడా తను పలకరించే విధానం కానీ ప్రతిసారి కష్టం ఆ క్రియేటివిటీ దాని మీద తప్ప ఇంకొకటి లేదు. ఆ విధంగానే ఎదుగుదలకి కొంతమంది శత్రువులు అనేది పుట్టుకుంటూ వస్తారు. బట్ చట్టాల పరిధిలోకి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు దాన్ని గౌరవించాలి. అంత పెద్ద నేషనల్ అవార్డు ఒక కమిటీకి కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నది అని అంటే భవిష్యత్తులో ఇంకా ఏముంది? ఇంకా అంటే అవార్డు అనేది అంత సింపుల్గా ఆషామాషిగా రాదు కదా. మొత్తం భారతదేశం మొత్తం కొన్ని లక్షల మంది కళాకారులు ఉన్నారు. అలా కళాకారులలో నేషనల్ అవార్డ్స్ అనేది జస్ట్ వేల మీద లెక్క పెట్టేటివి వస్తాయి ప్రతి ఇయర్కి అనేది. అలాంటి అవార్డుని ఇవ్వడం ఎందుకు, ఇచ్చినాక మళ్ళీ దాన్ని రిటర్న్ తీసుకోవడానికి సరైన కారణాలు లేకుండా చేయడం ఎందుకు? ఇది 100%. కాకపోతే మాస్టర్ గారి మీద ఎంత బురద చల్లినా కూడా తనకి ఇంకా పైకి ఎదుగుదలకి ఇది ఒక కారణాలు అవుతున్నాయి తప్ప ఏదో నిప్పుని సాకులతోటి కప్పడం విధంగానే కనబడుతుంది తప్ప 100% మాస్టర్ చేసిన తప్పిదానికి ఇది వేసిన శిక్ష అయితే కాదు. తన నిజాయితీకి తను పడ్డ కష్టానికి ఇది ఒక అవమానంగానే నేనైతే భావిస్తున్నాను. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. కస్తూరి గారు,
మనం ఇప్పుడు వరకు మాట్లాడుకుంటున్న దాంట్లో మనకి కొరియోగ్రఫీలో నేషనల్ అవార్డు వచ్చిందని ఏమన్నా ఉన్నాయా? ఇంతకు ముందు ఏమన్నా సందర్భం ఉందా? ఇదే మొదటిసారి తెలుగు ఇండస్ట్రీకి లేదు తెలుగు వ్యక్తికి ఈ అవార్డు వచ్చిందా? ఇదే మొదటిసారి సార్. ఇదే మొదటిసారి. ఓకే, ఇదే మొదటిసారి ఒక తెలుగు కొరియోగ్రాఫర్కి నేషనల్ అవార్డు రావడం. అవునండి. మరి అలాంటప్పుడు మొత్తం తెలుగు జాతి ఆయనకి సన్మానించాల్సింది పోయి ఇలాంటి పరిస్థితి తీసుకురావడం అంటే దీని మొత్తం ఇక్కడే ఈ ఇండస్ట్రీలోనే ఏదైనా కుట్ర జరిగిందని మీకు అనిపిస్తుందా? ఇండస్ట్రీలో ఖచ్చితంగా కుట్ర ఉంది సార్. ఇందాక చెప్పినట్టుగా సార్ చెప్పారు కస్తూరి శ్రీనివాస్ గారు. ఎందుకంటే ఆయన చెప్పిన దాంట్లో ప్రతి ఒక్క మాట కూడా న్యాయస్థానము అంత చెక్ చేసుకోకుండా బెయిల్ ఇవ్వదు కదా సార్. అలా ఇచ్చినా కూడా న్యాయస్థానం తప్పు పడుతున్నారా వీళ్ళు? నాకు అదే అర్థం కావట్లేదు. ఒక మనిషిని ఇంత హీనంగా పరీక్షించడం అనేది అయితే అసలు అర్థం కావట్లేదు. ఖచ్చితంగా ఇది భరద్వాజ గారు కానివ్వండి, వీళ్ళంతా ఇందాక సాగోరా మేడం గారు కూడా మాట్లాడారు కదా, ఇద్దరు మాట్లాడిన దాంట్లో ఖచ్చితంగా వాళ్ళు మంచి మంచి పాయింట్స్ లేవనెత్తారు. ఇది మాత్రం అసలు దీని గురించి అసలు ఏం మాట్లాడాలో కూడా నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. కస్తూరి గారు, అంటే ఇక్కడ కొరియోగ్రాఫర్కి మీకు జానీ గారికి దగ్గర దగ్గర ఒక 20 years నుంచి తెలుసా మీకు ఆయన? అవునండి, మా క్లోజ్ ఫ్రెండ్. ఆయన పర్సనాలిటీ ఎలాంటిది? అసలు అసలు ఒక మంచితనానికి నిజంగా మారుపేరని చెప్పొచ్చండి. కొంతమంది పడని వాళ్ళు వ్యక్తిగతంగా ఉండొచ్చు లేదా ఎదుగుదల చూసి ఉండొచ్చు, కానీ అతను ఎవరైనా ఒక చిన్న విషయం ఈ సందర్భంగా మీకు చెప్పాలి. అతను మన రంజాన్ లో వాళ్ళు ఉపవాసాలు ఉంటారు కదా, ఆ టైంలో ఒక కొరియోగ్రాఫర్ మా దాంట్లో చనిపోయి ఉండుంటే అతను అలా వెళ్ళి అతను ఒక బతుకుతాడో లేదో అన్న డౌట్ తో కూడా, అంటే వాళ్ళ దాంట్లో చావు దగ్గరికి వెళ్ళకూడదు, ఆ టైంలో కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఇంకా హిందూ ముస్లిం అని కూడా ఏమో తీసుకొని వస్తున్నారు. చనిపోయిన వ్యక్తి హిందూ వ్యక్తి, అతని దగ్గరికి వెళ్ళి కాళ్ళు చేతులు తడిమి అతని గుండె దగ్గర చెవు పెట్టేసి తను బతుకున్నాడేమో కొంచెం చూద్దాము అని చెప్పేసి అంత ప్రయత్నించే వ్యక్తి సార్. తన మంచితనం ఒక రోజు నేను చెప్పడంలో కాదు, అతను వ్యక్తిగతంగా దగ్గరగా చూసిన వాళ్ళందరికీ కూడా ఎవరికైనా ఇబ్బందుల్లో ఉన్నా కానివ్వండి, ఎవరికైనా వర్క్ విషయంలో వర్క్ రావట్లేదు అన్నా కానివ్వండి, సీనియర్స్ కానివ్వండి, సార్ మా పరిస్థితి బాగోలేదు మాకు కొంచెం ఏదైనా సాంగ్ చెప్పండి అంటే ఒక అలా నడిచో లేదా ఒక బుట్ట పెట్టుకొని నిరుచోనో పేమెంట్లు ఇప్పించే వ్యక్తి సార్. తను ఎంతసేపు తన ఎదుగుదల తన కొరియోగ్రఫీ దాని మీదే ఉంటాడు, కానీ ఇలా ఈ అమ్మాయిలు లాగారు ఆ అమ్మాయిలు లాగారు అనేది, ఈ అమ్మాయి వాంటెడ్లు ఇంత వాడుకొని ఇంత యూజ్ చేసుకొని ఎందుకు ఇంత వెనకతలు ఎవరు చూసుకొని చేస్తుందో కూడా చెప్పట్లేదు. అంటే ఓవరాల్గా ఒక ఇంత క్రియేటివిటీ ఉన్న పర్సన్ని అలా ఎలా తొక్కుతారు అనే ఒక సింపతి లేదు, ఒక ఇది ఎంపతి ఇండస్ట్రీలో కలగకపోవడం ఏంటంటారు? ఈ కారణం ఏంటి? వీళ్ళు మరీ ఇంత రాతి హృదయం ఉన్న వాళ్ళ? ఇగోస్ సార్, ఇగోస్తో వచ్చింది ఇక్కడ. ఎందుకంటే ఆ అమ్మాయి తప్పు ఉందని కూడా నేను ఖచ్చితంగా చెప్పలేను. ఆ అమ్మాయిని వెనకాతల వేసుకొని కూడా కావాలని రాజకీయాలు చేస్తున్నారు డైరెక్ట్ గా దొరకలేక. నిజంగా చెప్పాలంటే మొగోడు ఏదైనా దమ్ముంటే చూసుకోవాలి, కానీ అడ్డంగా ఒక అమ్మాయిని పెట్టుకొని ఒక మనిషిని ఇంత హింసించడం అనేది కూడా చాలా సిగ్గుచేటు.